తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ వాక్యాన్ని మరి 4 భాగాలుగా మనం చేసాము. 4 భాగాలుగా అంటే ఇది దేవుడు పెట్టిన 4 షరతులు, కండిషన్స్. నా పేరు పెట్టబడిన నా జనులు మొట్టమొదటిగా తమను తాము తగ్గించుకోవాలి, రెండవది ప్రార్థన చేయాలి, నన్ను వెదకాలి, నాలుగవది చెడు మార్గాలను విడవాలి. దేవుని స్తోత్రం. మరి ఒకసారి అంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. ఇక్కడ మరి 4 భాగాలుగా మనము 4 షరతులుగా మనం గమనిస్తున్నాం. తమ్మును తాము తగ్గించుకోవాలి. తగ్గించుకోవటం అనేది ఒక మంచి సుగుణం. అది చాలా మంచి సుగుణం. దేవుని నుండి ఏ ఆశీర్వాదం పొందుకోవాలన్నా మరి దేవుని సన్నిధిలో తగ్గించుకొని మన అవసరాలు మనం పొందుకోవచ్చు. మరి అయితే మరి సుమారుగా ఒక 8 వాక్యాలు నేను మీకు చెప్పాను. మరి తగ్గించుకోవటం అనే దాని గురించి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు, పౌలు గారు చెప్పిన మాటలు. మరి రెండవదిగా చూస్తే ప్రార్థించుట. ఎలాగ ప్రార్థించాలి, ప్రార్థించే రీతి మరి మీకు వివరించాను. అయితే ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే పట్టుదలతో, విశ్వాసంతో ఉండాలి. మరి తమను తాము తగ్గించుకొని అనే పాయింట్ లో మరి 3 మీకు జ్ఞాపకం చేశాను. సొలొమోను కుమారుడైన రెహబాము తగ్గించుకున్నప్పుడు యూదారాజు ధర్మశాస్త్రాన్ని ఒకప్పుడు విసర్జించాడు. తర్వాత మరి తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు ఎలాగ ఆశీర్వదించబడ్డాడు. 2వ దినవృత్తాంతాలు 12:1 ఆహాబు రాజు చాలా క్రూరుడు, పాపంతో నింపబడినవాడు. అయితే నాబోతు ద్రాక్ష తోట నిమిత్తము నాబోతును చంపించేశాడు. అయితే మరి అటువంటి ఆహాబు మరి దేవుని సన్నిధిలో మరి క్షమాపణ అడిగినప్పుడు తను ఎలాగ క్షమాపణ పొందుకున్నాడు అంటే తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే. అది మరి రాజులు గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూస్తాము. మరి 3వదిగా మనష్షే రాజు తగ్గించుకున్నాడు. 2వ దినవృత్తాంతాలు 33:10 నుంచి మనం చూస్తాం. సరే, మరి అది మొట్టమొదటిగా. రెండవది ప్రార్థించుట గురించి మనము చాలా వాక్యాలు చూసాము. మత్తయి 7:7, 7:14, యోహాను 14:14, యాకోబు 4:2. సరే, ఈ యొక్క ప్రార్థన విషయంలో మనము ఎలాగ ప్రార్థించాలి? పట్టుదలతో ప్రార్థించాలి. ఎజ్రా ఎలా ప్రార్థించాడు? ఏలియా మనలాంటి మానవుడే, అయితే ప్రార్థించినప్పుడు ఎలా పొందుకున్నాడు? ఇవన్నీ కూడా మాదిరికరంగా గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ఎలా ప్రార్థించారు అనేది మనము చూసాము. మరి అలాగే విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మరి నయమాను కుష్ఠరోగం ఎలా తగ్గింది? సరే, ఇప్పుడు 3వ పాయింట్. మరి మనకి సమయం తక్కువగా ఉంది కనుక మరి 3వ పాయింట్ సన్నిధిని వెతుకుట. దేవుని సన్నిధిని వెతుకుట. దేవుని సన్నిధిని వెతుకుట అనే విషయము గురించి మనము అంటే దేవుని సన్నిధిని వెతకాలి అంటే ఏదో టక్కా వచ్చి ప్రార్థనలో కూర్చుని ప్రార్థన చేయటం కాదు, కానీ హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో మన పాపాలు ఒప్పుకోవాలి. అంటే మరి సెకండ్ పాయింట్ లో కూడా మరి మనం తర్వాత మనము ఆ పాయింట్ లో మనం చూద్దాం. ఏది ఏమైనా ఇక్కడ హృదయపూర్వకంగా పశ్చాత్తాపడాలి. యెషయా 55:6 చూస్తే మనము లాక్డౌన్ రోజుల్లో ఉన్నాము కనుక మనం ఎక్కువగా దేవునికి సమీపంగా ఉండటానికి మరి దేవుడు మనకి సమయం ఇచ్చాడు అని నేను తలస్తూ ఉన్నాను. ఎందుకంటే మిగతా రోజుల్లో అయితే ఎక్కడికో వెళ్ళటం, మళ్ళీ రావటం, అలాగే టైం చాలా వేస్ట్ అయిపోయేది. కానీ దేవుని కృప చేత అంటే ఒక రకంగా నష్టము పొందుకుంటున్నాము. ఏది ఏమైనా ఇది ప్రిపరేటరీ టైం అని నేను తలస్తున్నాను. విశ్వాసులుగా ఎవరైతే కొంచెం జారిపోయారో
లేకపోతే కొంచెం తగ్గిపోయారో లేకపోతే గ్రహింపు లేకుండా ఉన్నారో వారికి అందరికీ దేవుడు చక్కని సమయాన్ని ఇచ్చాడు అని నేను తలుస్తున్నాను. ఇక్కడ యెషయా 55:6 చూస్తే యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఎంత చక్కని మాట కదా. ఎవరన్నా వచ్చి మన ఇంటికి మన ఇంట్లో కూర్చుని మీకేం కావాలో అడగండి నేను ఇస్తాను అని అన్నప్పుడు మనము ఎంత హ్యాపీగా ఉంటాం. సరే అలా కాకుండా ఆయన కూర్చుని వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయిన తర్వాత ఆయన దూరం వెళ్ళిపోయిన తర్వాత రండి నాకు కావాల్సింది ఏదో నేను చెప్తాను అని మనం అంటామా? అనం కదా. కూర్చున్నప్పుడే అదే ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు యెషయా, మీకు దొరుకు కాలమందు ఆయన దొరకటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా రానైన దినాల్లో మనకి వాక్యము చాలా కరువైపోతుంది. ఎందుకు మనము ఈ వాక్యాలు మనం ఇలా వింటున్నాము, లేకపోతే కొన్నిసార్లు మనము బైహార్ట్ చేస్తున్నాము అని అంటే, బైబిల్ దొరకని కాలంలో మనము అవి మన్నన చేసుకొని ఈ యొక్క వాక్యము ద్వారా మనం బలం పొందగలం అన్నమాట. కనుక ఆయన సమీపంగా ఉండగా మనం ఆయన్ని వేడుకోవాలి అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఆయన సమీపంగా ఉన్నాడు అంటే ఆయన మనకు సమీపించాడు. ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. సరే, అయితే దేవునికి పశ్చాత్తాప హృదయము అంటే విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి అని యెహోవా దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎలాగూ అని అంటే నేను కనికరాన్నే కోరుతాను అని అంటున్నాడు. కనికరం గల వారి మధ్య నేను ఉంటాను అని అంటున్నాడు. దావీదు కూడా ఒకసారి ఏమంటాడంటే, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి అని అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిని మనం వెతికినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే మనం ఏం పొందుకుంటాము అనేది మనం చూద్దాం. అంటే ఎలాగా అంటే దేవుని వెతకడం ఎలాగా అని అంటే న్యూటన్స్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ఏంటి అంటే, ఒక బాల్ తీసుకుని మనం గోడకు కొట్టాము అనుకోండి, ఎంత ఫోర్స్ గా మనం గోడకు కొడతామో అంత ఫోర్స్ గా వెనక్కి వస్తుంది. మనం చిన్నగా బాల్ ఇలాగా చిన్నగా గోడ మీద వేసాము అనుకోండి, అది చిన్నగానే వస్తుంది. అంటే నేను ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, మనం ఎంత సన్నిహితంగా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఆయన మనం వెతికితే అంత త్వరగా, లేకపోతే అంత ఏమంటారు, దేవునికి ఇష్టమైన రీతిలో మనం ప్రార్థన చేసినప్పుడు అంత త్వరగా మనకి జవాబు వస్తుంది. సరే, అయితే మనం ఒకటే ఎగ్జాంపుల్ చూద్దాం, సమయం తక్కువ ఉంది కనుక. 2వ దినవృత్తాంతాలు దయచేసి తీయండి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము. నేను అక్కడక్కడ చదువుకుంటూ వెళ్తానన్నమాట. స్టోరీ మీకు తెలుస్తుంది, తెలిసిందే అని నేను తెలుస్తున్నాను. ఏది ఏమైనా స్టోరీ లాగా అక్కడక్కడగా విషయాలు నేను చెప్తాను. ఇక్కడ 20వ అధ్యాయంలో చూస్తే, ఇది అయిన తరువాత మోయాబీలు, అమ్మోనీయులు, మొయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. ఇక్కడ యెహోషాపాతు యూదారాజు మీదికి వచ్చినప్పుడు 3వ వచనంలో చూస్తే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాసమును అనుసరింపవలని చాటింపగా దేవుని స్తోత్రం. ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు అంటే, ఆ యొక్క రాజులు మిగతా ప్రదేశాలన్నీ జయించిన తర్వాత యూదా రాజును కూడా ఈ యొక్క రాజ్యాన్ని కూడా సంపాదించాలి అనే ఉద్దేశంతో దండెత్తారు. ఇక్కడ యెహోషాపాతు ఆ సమయంలో యెహోషాపాతుకి భయం వచ్చేసిందంట. భయపడి వెంటనే మన భయం వస్తే మనం ఏం చేస్తాం, మన కిత్ అండ్ కిన్ అంటే మనకి వెరీ క్లోజ్ ఫ్రెండ్, లేకపోతే మనకి చాలా ఇష్టమైన వారు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయి వాళ్ళకు చెప్పి మనం చెప్తాము కదా.
ఈ లోక పరంగా. అయితే మనం ఏం చేయాలి అని అంటే దేవుని బిడ్డలుగా ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. కానీ అంటే భర్త భార్యకి చెప్పకూడదు, భార్య భర్తకి చెప్పకూడదు అని నా ఉద్దేశం కాదు. మనం వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మనం అన్ని షేర్ చేసుకోవాలి. మరి ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు ఫలితాన్ని పొందుకుంటాం. దేవుని స్తోత్రం. సరే, అయితే ఇక్కడ యెహోవా యొద్ద విచారించడానికి తన మనసును నిలుపుకున్నాడు. తను డిసైడ్ అయ్యాడు అనమాట. తను డిసైడ్ అయ్యి అక్కడ యూదా వారిని అందరినీ కూడా మరి యెహోవా వద్ద విచారణ చేయటానికి సిద్ధపడి రమ్మన్నాడు. సరే, తర్వాత ఇక్కడ తను మరి యెరూషలేము జనుల మధ్య నిలబడి 6వ వచనంలో యెరూషలేము జనుల మధ్య నిలబడి మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అయితే ప్రార్థించే విధానం ఇక్కడ ఎలాగ మనము ప్రార్థించాలి? దేవుణ్ణి ముందుగా మనం స్తుతించాలి. ఆయన ఔన్నత్యము, ఆయనకున్న చక్కని గుణగణాలు, మరి ఆ ప్రేమ, ఆ యొక్క కృప, వాటిని మనము ఏం చేయాలంటే వివరించాలి అన్నమాట. నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బహు బలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. అంటే అక్కడ ఒక చక్కని పాయింట్ చెప్తూ ఉన్నాడు. అబ్రహాం సంతానానికి నువ్వు ఇస్తానన్న దేవుడవు నీవే కదా, కనుక ఆకాశమందు నీవున్నావు, మరి మాకు సహాయం చేసేవాడు నీవే. మరి అన్ని జనులు మా మీద ఏలాలని చూస్తున్నారేమో, కానీ నీవు బహు బలం కలవాడు, మరి నీవు పరాక్రమం కలవాడు అని చక్కగా మరి యెహోవా దేవుణ్ణి అక్కడ స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. సరే, తర్వాత అక్కడ మరి ఇంకో రెండవదిగా చూస్తే మరి 12వ వచనంలో మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ప్రార్థన చేసే విధానంలో మొట్టమొదటిగా ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మరి గొప్పతనాన్ని మనము ప్రచురించాలి, లేకపోతే చెప్పాలి. ఆ రీతిగా ఆయన స్తుతించాలి. తర్వాత మనం ఎంత నిస్సహాయము, లేకపోతే మన పవర్ ఎంత ఉంది అనేది మనం జీరో అనేది మనం గ్రహించి దేవుని సన్నిధిలో మరి మనము చెప్పాలి అన్నమాట. దేవుని సన్నిధిలో మన తగ్గింపుతోటి దేవుని సన్నిధిలో మరి మొట్టమొదట వాక్యం కూడా మరి 4 కండిషన్స్ లో ఫస్ట్ కండిషన్ తాము తగ్గించుకుని కదా. సో ఇక్కడ ఈ రాజు అదే పని చేస్తున్నాడు. ఎలాగంటే మరి తగ్గించుకుని దేవుని సన్నిధిలో మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అబ్బా, ఎంత చక్కని ప్రార్థన! మరి తనొక్కడే చేయలేదు, కానీ యూదా వారందరూ మరి తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అబ్బా, ఎంత గొప్ప మాట కదా. ఎప్పుడైతే యోనా విషయంలో కూడా మరి యోనా అక్కడ నినివే పట్టణానికి చెప్పినప్పుడు యోనా కూడా ఏం చేస్తాడో ఆ మాట వినగానే ఆ రాజు తాను తగ్గించుకొని బూడిదలో మరి కూర్చుని గోని పట్ట కట్టుకుని తనొక్కడే కాదు, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ మరి అక్కడ ప్రార్థన చేసినట్లుగా మరి మనము చూస్తాము. కనుక ఇప్పుడు మనం ఒక్కరమే కాదు, కనుక మనం మరి సీఎం ని పిఎం ని మరి మోకరించమంటే మరి మోకరించరు కదా. కనుక మనం ఏం చేయాలంటే వారి కొరకు మరి ప్రార్థన చేయాలి. తిమోతి పత్రికలో రాయబడిన రీతిగా మరి సుఖముగాను మాన్యతగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు అధికారుల కొరకు మరి ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక వారికి మంచి జ్ఞానం కలిగి వారు
అంటే సేవ అంటే ఈ ప్రజలకు ఎలా పరిపాలించాలి అనే జ్ఞానము వారికి దయచేసేటట్లుగా మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. కనుక ఇక్కడ ఈ రాజులు మరి యూదా రాజులు మరి యెహోవా కార్యాలన్నీ తెలిసిన వారు, ఆ యొక్క సైన్యంతో వెళుతున్న వారు కనుక వారికి తెలుసు వారి జీవితాల్లో వచ్చిన అపజయాల్ని జయాలుగా ఎలా మార్చుకున్నారు. కనుక వెంటనే ఈ యెహోషాపాతు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అక్కడ మరి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. మరి తర్వాత అలాగా ఆ దేశంలో ఉన్న వారందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు మరి ఇంకొక వచనం చూద్దాం. 14వ వచనం చివరి భాగంలో చూస్తే, యహాజీయేలు సమాజంలో ఉండెను, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలా ప్రకటించెను, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా చెప్తున్నాడు. ఇప్పుడు చూసారా, వెంటనే ఆన్సర్ వచ్చేసింది అక్కడి నుంచి. యెహోవా దేవునికి ఎప్పుడైతే వారందరూ సమాజంగా కూడి ప్రజలందరూ కలిసి ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ ఆ యొక్క సమాజంలో మరి ఒక ఆత్మచేత నింపబడిన యహాజీయేలు అనే అతను ఉన్నాడు. అతను ఉన్నప్పుడు అతను వెంటనే ప్రవచిస్తున్నాడు అన్నమాట. మరి ఆ దినాల్లో ప్రవక్తల ద్వారానే మరి ప్రవచనాలు వచ్చాయి, ఏది జరగబోతుంది అనేది వచ్చేది. ఈ దినాల్లో అలా కాదు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, మరి దేవుని సేవకుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా, మరి బైబిల్ మాత్రమే కాకుండా మన బుక్స్ చదువుతున్నప్పుడు ఆ బుక్స్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే ఆ ఆత్మ మన కూడానే ఉంటది. మనం ఏం చేస్తున్నా, ఏం చెప్తున్నా, ఏమి ఆలకిస్తున్నా మన కూడా ఉండి వెంటనే మనకు ఆ ఆత్మ మనలో పనిచేసి మనకు జవాబునిస్తుంది. ఇక్కడ మరి యెహోషాపాతు రాజా 15వ వచనంలో చూస్తే, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును, రేపు వారి మీదికి పోవుడి. మరి అంత మాత్రమే కాకుండా 17వ వచనంలో చూస్తే, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి, మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవుని స్తోత్రం. అక్కడ వెంటనే ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేశారో, మరి దేవుని సన్నిధిని అంటే నేను చెప్పాను కదా, అంటే ప్రార్థన చేయటం లేకపోతే దేవుని సన్నిధిని వెతకటం అంటే హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో తగ్గించుకొని మరి మనము ప్రార్థన చేయాలి. మనకి వెంటనే నేను ఇప్పుడు చెప్పాను కదా, న్యూటన్స్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సైన్స్ స్టూడెంట్స్ ఉంటే మరి వారికి బాగా అర్థమవుతుంది. అంటే మనం ఎంత ఫోర్స్ తోటి దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో అంతే రిజల్ట్ వెంటనే వస్తుంది. మన జీవితంలో ఎన్నో అనిపిస్తున్నాం. సరే, మరి నేను ముందే చెప్పాలనుకున్నాను కానీ మరి చెప్పలేకపోయాను. ఈ యొక్క చిన్న సాక్ష్యము మరి మీ అందరికీ చెప్పాను, డాక్టర్ బేబీ గురించి ప్రార్థన చేయండి అని. ఏంటి అంటే, ఆమె మా పెద్ద అన్నయ్య కూతురు, భీమవరం పాల్కొల్లో మరి ఆమె పనిచేస్తుంది. తను ఫోన్ చేసి చెప్పింది అనమాట. ఏమనంటే, ఆంటీ నన్ను క్వారంటైన్, ఆమె డాక్టరు, క్వారంటైన్ వార్డ్ లో వేస్తున్నారు ఆంటీ, మరి అక్కడికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఈ కరోనా పాజిటివ్ వచ్చేస్తుంది, మరి భయంగా ఉంది, ప్రార్థన చేయండి అని అంటే, పర్వాలేదు దేవుడు ఏదో కార్యం చేస్తాడు తప్పకుండా, నువ్వేమి అధైర్యపడవద్దు అని చెప్పి ప్రార్థన చేసుకో అని చెప్పి మరి మనం అందరం కలిసి ఒక దినాన్ని ప్రార్థన చేశాము. ప్రార్థన చేసినప్పుడు నిన్న సండే ఈవినింగ్ తను ఫోన్ చేసి చెప్తుంది అనమాట, నిజంగా చట్టాలు మార్చే దేవుడు ఆ దినాల్లో కాదు, ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు కూడా చట్టాలు మార్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు కూడా మరి అంటే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో తగ్గించుకొని మరి మనం ఎందుకు ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు అంటే,
ఆయన బిడ్డలం మనము, ఆయన రక్తం చేత మరి మనల్ని కొన్నాడు. కనుక ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్తుంది, ఆంటీ ఇప్పుడు ఇంకా క్వారంటైన్ అనే వార్డ్స్ లేవు, ఇంకా నన్ను క్వారంటైన్ వార్డుకి కూడా వెయ్యరు, ఎందుకంటే అందరూ హోమ్ క్వారంటైన్ లోనే ఉండాలి అని అంట, ఇక్కడ అది లేదు ఆంటీ, మరి కనుక నేను మామూలు వార్డులోనే నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, మామూలుగానే ఉన్నాను, మరి మీరు ప్రార్థన చేశారు కదా, మీ వాళ్ళకు కూడా చెప్పండి, మీ సంఘంలో వాళ్ళకి. దేవునికి స్తోత్రం. మనం అందరం ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు జవాబులు ఎలాగొస్తాయి? తను అనుకున్నదా అసలు ఇలాగా మరి హోమ్ క్వారంటైన్ వచ్చేస్తది, వచ్చినప్పుడు ఇంకా నేను ఇలా విడుదల పొందుతానులే అని తను అనుకోలేదు. తను ఎంత భయపడిపోయిందో అసలు. యాక్చువల్ గా తన హస్బెండ్ కూడా డాక్టరే, గైనకాలజిస్ట్. తను ఏలూరులో మరి 1 lakh కి శాలరీ తో చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క ఈ వైరస్ గురించి విన్నాడో ఆయన జాబ్ రిజైన్ చేసేసి, అంటే రిటైర్ అయిన తర్వాత చేస్తా ఉన్నాడు. 1 lakh పోతే పోయింది కానీ లైఫ్ కంటే కాదు కదా అనేసి జాబ్ వదిలేసి వచ్చి ఆయన ఇంట్లో ఉన్నాడు. ఈమెదేమో గవర్నమెంట్ జాబ్, లీవ్ దొరకలేదు కనుక తను చేయవలసి వచ్చింది. సరే, ఏది ఏమైనా మరి మనము అనుకుంటున్నాము ఎప్పుడో ఆ రోజుల్లో బైబిల్ గ్రంథంలో మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో, ఎస్తేరు, రూతు అప్పుడే చట్టాలు మార్చబడినాయి అని మనం అనుకుంటాం. కానీ మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిని మనం వెతికితే దేవుడు తప్పకుండా మనకి ఆ యొక్క సహాయాన్ని దేవుడు తప్పక చేస్తాడు అన్నమాట. సరే, ఇక్కడ మరి వాళ్ళు యెహోషాపాతు నిశ్చయించుకున్నాడు, ప్రజలను పిలిచాడు, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, పిల్లలు ఆడవారు అందరూ కలిసి ప్రార్థన చేశారు. వెంటనే జవాబు వచ్చింది, మీరు జస్ట్ నిలబడండి, మీరేమి చేయవలసిన అవసరం లేదు, ఎంత పెద్ద మరి సైన్యం అయినప్పటికీ మీరు జస్ట్ నిలబడండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన ఆలకించాడు కదా దేవుడు. సరే, అక్కడ వాళ్ళు ఏం చేశారు అని అంటే, మరలా 18వ వచనంలో చూస్తే, అప్పుడు దానికి ముందుగా అక్కడ ఆత్మచేత నింపబడిన మరి అతను చెప్తాడు అనమాట, మీరేమి భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి, యెహోవా సెలవిస్తున్నాడు ఈ రీతిగా అని చెప్పాడు. తర్వాత అప్పుడు యెహోషాపాతు 18వ వచనం, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను, యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. మరి కహతీయుల సంతతి వారును కొరహీయుల సంతతి వారును లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. దేవునికి స్తోత్రం. అయితే మనం ఎప్పుడైనా మన జీవిత విధానంలో మనం పొందుకున్నప్పుడు మరలా దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఇక్కడ మరి ఈ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో యెహోషాపాతు జీవితంలో దేవుని సన్నిధిని వెదకటం వల్ల తనకి ఏం జరిగింది? అయితే దేవుడు సమీపంగా ఉన్నప్పుడు ఆయన వెదకాలి, మరి ఆయన దొరుకు కాలంలో ఆయన వెతకాలి, సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని వేడుకోవాలి. అది మనకి ఈ యొక్క 3వ పాయింట్ గా, 3వ షరతుగా దేవుడు మనకి చెప్పాడు. సరే, ఇంకా 2-3 వచనాలు చూసుకుని మనము ముగించుకుందాం. మనము ఆయన ప్రజలు, ఆయన రక్తం, మన విలువ ఎంత తెలుసా? మన విలువ ఎంత తెలుసా? రక్షించబడిన వారము యొక్క విలువ ఎంత గొప్పదో తెలుసా మనకి? ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు అంటే జీసస్ క్రైస్ట్ బ్లడ్ యొక్క వాల్యూ ఎంత ఉంటది? అంత వాల్యూ కలిగిన వారు. ఆయన తన రక్తంతో మనల్ని విమోచించాడు, తన బిడ్డలుగా చేశాడు. ఒకనొక దినమందు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు కనుక మనం ఆయన ఏది అడిగితే ఆయన మనకి ఇస్తాడు. ఆయన చిత్తంలో ఉన్నప్పుడు, ఆయన సమయంలో ఆయన తప్పకుండా ఇస్తాడు. మరి 2-3 వాక్యాలు చూసి ఆయన సన్నిధిని వెతకాలి అనే దానికి మరి 2 వాక్యాలు చూసి ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దామండి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక.
మరి ఇక్కడ యెహోషాపాతు సంతోషాన్ని పొందాడా లేదా? సంతోషాన్ని పొందాడు కదా. ఇలాగ నేను ఎగ్జాంపుల్స్ చెప్పాలి అని అంటే మరి చాలా ఉన్నాయి, కానీ మరి ఒక ఎగ్జాంపుల్ తోటి నేను ఇక్కడ ముగించాను అనమాట. కనుక దేవుని సన్నిధిని వెతకటం అంటే మనం ఒక్కరమే కాదు, ఇక్కడ యెహోషాపాతు తన ప్రజలందరినీ పిలిచాడు. అలాగే మనము అంటే మన కుటుంబంలో ఉన్నవారు, మన కుటుంబంలో ఉన్న వారిని అందరినీ పిలవాలి. అంటే మనం ఏం చేస్తామో పిల్లలు అదే చేస్తారు. మనం ఎప్పుడు ఈ మాట వింటూ ఉంటాము. మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, మనం టీవీ చూస్తే వాళ్ళు టీవీ చూస్తారు, లేకపోతే మనం ఏం చేస్తే అదే చేస్తారు. కనుక మనం ఏం చేయాలి అని అంటే ఒక నిన్న మొన్న ఒక స్టోరీ చెప్పాను టీవీ ప్రోగ్రామ్ లో. ఏంటి అంటే ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి ఏం చేస్తాడు, దొంగతనం చేస్తాడు అనమాట. చెట్టెక్కి మామిడికాయలు కోస్తా ఉంటాడు. మామిడికాయలు కోస్తా ఉంటే టపా టపా సౌండ్ అవుతుంది. ఆ సౌండ్ కి అక్కడ వాచ్మ్యాన్ పరిగెత్తుకుంటా వచ్చి ఆ చెట్టు మీద ఉన్న అబ్బాయిని చూసి, ఏంటి ఇంత ధైర్యంగా నువ్వు ఇక్కడ మామిడికాయలు కోస్తున్నావు, నేను ఇక్కడ ఉన్నాను కూడాను, దిగు పద, మీ నాన్నతో చెప్తాను పద అంటాడు. అని అంటే అని చాలా నిర్లక్ష్యంగా ఆ అబ్బాయి ఆన్సర్ ఇస్తాడు అనమాట. చెప్పుకుంటే చెప్పుకోపో, ఏంటి అని, ఏంటి ఇంత ధైర్యంగా నువ్వు చెప్తున్నావు, పద మీ ఇంటికి పద, నేను మీ ఇంటికి వస్తాను, మీ నాన్నతో చెప్తాను పద అని అంటే, మా ఇంటి వరకు నువ్వు రావక్కర్లేదు, పక్క చెట్టు మీదే మా నాన్న ఉన్నాడు అన్నాడంట. చూసారా? అంటే ఇంకా తండ్రి కుమారునికి ఏం చెప్తాడు, నువ్వు ఇది చెయ్యొద్దు అని. తను కరెక్ట్ గా ఉన్నప్పుడే కదా చేయగలడు. ఇక్కడ యెహోషాపాతు కూడా తను తగ్గించుకున్నాడు. తను తగ్గించుకొని తన దేశ ప్రజలను కూడా మరి ఉపవాసంతో మరి ప్రార్థన చేసినప్పుడు ఆ సైన్యాన్ని ఎదిరించే శక్తి నాకు లేదు అని ఒప్పుకున్నాడు. తన బలహీనత ఒప్పుకున్నాడు. యెహోవా దేవుని యొక్క బలాన్ని గురించి వివరించాడు ముందుగా. మరి బలహీనత ఒప్పుకున్నప్పుడు వెంటనే ఆయన ఆన్సర్ ఇచ్చాడు. ఆన్సర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే మరలా యెహోవా దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తాం. కనుక మరి 4 షరతులు మరి మన దేశం రక్షించబడాలి, లేకపోతే మన దేశం మీదకి వచ్చే ఈ యొక్క కరోనా వైరస్ కానీ, యుద్ధాలు కానీ, మరి దేశము ఎంతో నష్టపోతూ ఉంది. ఓ ప్రక్కన ఇలా జరుగుతూ ఉంటే మరి విగ్రహారాధన కూడా ఎక్కువైపోతుంది. మీ అందరికి తెలుసు, నేను మరి వివరించక్కర్లేదు. ఇప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో బయటికి రాకూడదు, బయటికి వెళ్ళకూడదు అని మరి ఎంత కట్టడి పెట్టినా కానీ ఎంత ధైర్యంగా బయట మరి రోడ్డు మీద తిరుగుతున్నారు మనం చూస్తున్నాం. కనుక వారి కొరకు ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. వారి కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. కనుక దేశము రక్షించబడాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరి నేనేం చేయగలను, నేనేం చేయగలను అని కాదు, కానీ అందరం సమాజంగా కూడి మనకు సమయం ఉన్నప్పుడల్లా, ఏ సమయంలో అయినా ఆయన మరి మన ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మరి ఈ దినాల్లో అయితే చాలా మంది ఎంత చక్కగా, ఒక ఆమె అంట ఎవరో చెప్తా ఉన్నారు, బైబిల్ అంతా మొత్తం రాసేసిందంట. అంటే దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిని వెతకాలి. ఆమె ఎవరికి వాక్యం చెప్పలేకపోతుందేమో, లేకపోతే పెద్ద అంటే నేను చెప్పేంత ఇది కాదు అని ఒక నిస్పృహతోనో, మరి లేకపోతే దేవుని సన్నిధి నేను వెతకాలి అని బైబిల్ అంతా రాసిందంట. మరి ఒకరికి తెలిసి 119వ దావీదు కీర్తన మొత్తం కంఠస్థం చేశారంట. కనుక దేవుడు మనకి ఇప్పుడు ఎంతో, ఇది ఒక ప్రిపరేటరీ టైం మనకి దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం ఒక్కడికే కాదు, మన కుటుంబాలతో దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవటానికి మరి దేవుడు ఇటువంటి సహాయం చేస్తున్నాడు. కనుక మరొకసారి ఇంకొక వచనం చూద్దాము. కీర్తనలు 105, దయచేసి తీయండి. 105 4వ వచనం మొదటి నుంచి చదువుదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి,
ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. నిత్యము ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి అని అంటే మరి నిత్యము మన పనులు లేవా? మరి నిద్రపోవద్దా? అంటే నిత్యం వెతకాలి అని అంటే మనము మన పనుల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మన హృదయంలో స్తుతిస్తూ ఉండాలి అన్నమాట. ఇంకొక వాక్యం 24 దావీదు కీర్తనలు 24 5-6 వచనాలు చూద్దామండి. వారు యెహోవా వలన ఆశీర్వాదము నొందురు. ఎవరైతే దేవుని సన్నిధిని వెతుకుతారో వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఆయన సన్నిధిని మరి మనం వెతికితే మరి దేవుడు ఎంతగా మనల్ని సంతోషింప చేస్తాడు, ఆయన బలంతో నింపుతాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు అన్నిటినీ మనం అనుభవించడానికి ఆయన తన కృపనిస్తాడు. కనుక మరి మూల వాక్యమైన 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 వచనము, నా పేరు పెట్టబడిన నా జనులు 1 తమ్మును తాము తగ్గించుకొని, 2 ప్రార్థన చేసి, 3 నన్ను వెదకి, 4 చెడు మార్గములను విడిచిన ఎడల. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇప్పుడైతే మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆకాశం నుండి అని వ్రాయబడి ఉన్నది ఆ దినాన్ని బట్టి. అయితే ఇప్పుడు ఆత్మస్వరూపి ఆయన ఏమన్నాడు అంటే, నేను వెళ్ళి మరి ఆదరణకర్తను, ఆత్మస్వరూపి ఆయన ఆదరణకర్త మనకున్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు. మనం ఏం చేస్తున్నా మనకి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించడానికి ఆదరణకర్త మనకున్నాడు. కనుక ఆ ఆత్మ మన మధ్య ఉంది కనుక మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన విని మన పాపాలు క్షమించి మన దేశాన్ని స్వస్థపరచును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని దూతకోటి సమూహంతో కొనియాడబడుచున్న దేవ, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. యెహోవాను వెదకుడి, ఆయన సన్నిధిని వెదకుడి. నాయన నీ సన్నిధిని వెతికినప్పుడు నాయన మీరు మాకు ఎలాగ సంతోషాన్ని ఇస్తారు. మా ఒక్కరికే కాదు, మా దేశానికి మీరు ఇస్తాను అని మరి నాయన నీ వాక్యం ద్వారా నాయన నీ వాగ్దానం ఇచ్చిన దేవా మీకు వందనాలు. కనుక మేమందరము నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో విశ్వాసముతో నాయన పట్టుదలతో మేము ప్రార్థన చేసి నీ సన్నిధిని వెతికితే నాయన నీవు ఎలాగూ నాయన యెహోషాపాతు జీవితంలో చేసావో అలాగే నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మారుచున్న ప్రపంచంలో మారని దేవుడుగా ఉన్నావు. కనుక మీకు వందనాలు దేవా. మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇంకా మా చెడు నడతలు విడిచిపెట్టి నీ సన్నిధిలో ప్రార్థించే వారముగా మమ్మల్ని సిద్ధపరచండి, నడిపించండి. మేము ఒక్కరమే కాదు నాయన, నశించిపోవు ఆత్మల కొరకు భారంగా ప్రార్థించడానికి నీ కృపను చూపించండి. మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ మనవల యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఈ యొక్క గోటు మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క కుటుంబములో ఉండి ఆశీర్వదించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.